మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు ఇష్టమో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే వారానికి ఒకసారైనా చేసుకుంటాము. నోటికి కారంగా కమ్మగా ఉండాలి అంటే పుదీనా కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని కారంకి తగినట్టు పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు, నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకొని మూత పెట్టుకొని ముక్కలు మగ్గిన తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆకు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఇది చల్లార్చుకున్న తర్వాత రోట్లో అయినా మిక్సీలో వేసుకొని 8 వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా రుబ్బుకోవాలి. రోటి పచ్చడి కాబట్టి రోట్లో అయితే రుచి అదిరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ ఆయిల్ యూస్ చేద్దామని వేయట్లేదు. అంతే అండి, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించారంటే ఇంకా మాటలుండవు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో కలుద్దాం.